నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఆ వడ్డే సంఘాల లీడర్లు, మేధావులు అందరి సమక్షంలో ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయటకు జిల్లా నలుమూల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ నూతన కమిటీకి కార్యక్రమానికి ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అంటే, గత 2-3 సంవత్సరాల నుంచి ఈ సంఘం యొక్క కార్యక్రమాలు మా సామాజిక వర్గానికి తప్పగా మాకైతే ఏమి న్యాయం జరగలేదు. ఎస్టీ జాబితాలో చేర్చాలని మేము 2 ఏళ్ళుగా మా పెద్దలు కానీ మేము కానీ పోరాటం చేస్తున్నాం. మా ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు. దానికోసం మేము పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నూతన కమిటీ ద్వారా ఈరోజు మేము తెలియజేయడం ఏంటంటే, జిల్లా నలుమూల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఈ కమిటీకి సహకరించినారు. కానీ కొత్త కమిటీని ఏర్పాటు చేసి మండల కమిటీ ద్వారా అన్ని కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా మేము ఈ పోరాటానికి మా యొక్క ఎస్టీ సాధన కోసం మేము పోరాటం చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపడుతున్నాం. ప్రస్తుత జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సమావేశం ఏమనగా, ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చిన వడ్డెరలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా నూతన కమిటీ ఏర్పాటుకు, అదేవిధంగా ఒక క్రమశిక్షణ కమిటీ వేయాలనే ఉద్దేశంతో, ఎందుకనగా ఒక 4-5 మంది కలిసి ఈ విధంగా సంఘాలు పెడుతున్నారు. దాని కొరకు ఒక క్రమశిక్షణ కమిటీ పెట్టాలని, అలాగే యూత్ కమిటీ, మహిళా కమిటీ, ఉద్యోగ కమిటీ, అలాగే మండల కమిటీలు, కాన్స్టిట్యూషన్ కమిటీలు ఏర్పడాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరపడం జరిగినది. కావున ఈరోజు ముఖ్య ఉద్దేశం చెప్తూ, నెక్స్ట్ జరగబోయే కాలంలో ఏంటి ఈ యొక్క సంఘమును బలోపేతం చేయడానికి ఏ అంశం చర్చించాలి అనే దానిపై ఈరోజు చర్చ జరిగినది. భవిష్యత్తులో కూడా ఈ వడ్డెరలకు అన్ని రకాలుగా రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, ప్లస్ గనుల పరంగా కానీ ఇవన్నీ కూడా చర్చించడం జరిగినది. కావున మా నలుగురు నుండి వచ్చిన వడ్డెర సహోదరులకు నా ధన్యవాదాలు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి వడ్డెర కుల బాంధవులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే కాలంలో రాజకీయంగా, ఆర్థికంగా వడ్డెర కులం ఏ విధంగా డెవలప్ కావాలా, ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలా అనే అంశం మీద ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాం. దాంతోపాటు నూతన కమిటీని నిర్ణయిస్తున్నాం. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు 2 లక్షల పైచీలకు జనాభా కలిగినటువంటి కుల సంఘం మాది. కానీ దానికి తగ్గట్టుగా రాజకీయంగా ఎదగడానికి ఒక జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, ముఖ్యంగా మండల అధ్యక్షులు అయితేనేమి ఆ ప్రాతిపదికన మాకు లభించడం లేదని చెప్పి అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు అందరూ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయంగా ఎదగడం కోసం ఏ విధంగా మేము క్రమశిక్షణగా మెలగాలి, ఏ విధంగా ఐకమత్యంతో ఉండాలి అనే అంశం మీద అందరం డిస్కస్ చేసుకొని అందరూ ఐకమత్యంతో పోరాడితే డెఫినెట్ గా మేము అనుకున్నటువంటి ఆ పదవులను సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ ఏకతాటిపై ముక్తకంఠంగా తెలియజేయడం జరిగింది. రాబోయే కాలంలో ముఖ్యంగా ఈ వడ్డెర సంఘం అన్నది బలోపేతం చేయడానికి అన్ని మండలాలకు సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా మీకు విన్నవించుకుంటున్నాం. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏంటంటే, గతంలో ఉన్నటువంటి కొంతమంది మీరు చెప్పినట్లు కొంతమంది మాత్రమే
మీరు కొంతమంది సంఘం ఏర్పాటు చేశాము, మాది కూడా ఒక సంఘం అంటున్నారు. అది కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్ని, అన్ని గ్రామాల నుంచి, అన్ని తాలూకాల నుంచి ఉన్నటువంటి కార్యకర్తలను ఇక్కడ పిలిపించుకొని వారి అభిప్రాయం మేరకే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం కోసము ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా గతంలో ఉన్న కమిటీ కేవలం 3 మాత్రమే. ఇది లెటర్ ప్యాడ్ జిల్లా వైజ్ కమిటీ. ఇది ప్రతి జిల్లా నుండి ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్న పాత కమిటీలో కేవలం 3 మాత్రమే బయటకు పోయేసి వాళ్ళ సంఘం పెట్టారు. ఇది ఎంతవరకు కేవలం ఒక ఏరియాకి సంబంధించింది కాదు కదా, కేవలం ఒక సబ్ జైలు రామాంజనేపురం తెలవారెడ్డిపల్లి కాదు, మొత్తం జిల్లా 30 మండలాలు ఉన్నాయి. 30 మండలాల నుండి ఈరోజు హాజరైనారు. ఈ విధంగా సెలెక్ట్ చేస్తే ఎలాగుంటుంది? కేవలం ఒక ఏరియా అంటే ఒక డివిజన్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు ఇది గమనించండి, దాన్ని కూడా గమనించండి. ఇందులో 3 మాత్రమే. జిల్లాలో ఒడ్డెర అనేటువంటి సామాజిక వర్గానికి సంబంధించి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ఈ సామాజిక వర్గాన్ని చైతన్యం వైపు నడిపించడానికి, వారి కష్టాలను రాజ్యాంగం పరిధిలో ఏవైతే విద్య, ఉపాధి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రస్తుతం ఇస్తున్న ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటుగా ఇంకాస్త మెరుగైన విధానంలో వాటిని సాధించడానికి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి సమాన అవకాశాలు, సమాన ఉపాధి, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఈ సామాజిక వర్గాన్ని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 33 మండలాల నుంచి ప్రతినిధులు ఈరోజు హాజరు కావడం జరిగింది. ఉద్యోగులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, సాధారణ కూలీ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు భాగస్వామ్యం కావడం జరిగింది. రాజ్యాంగం ప్రసాదించినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడైతే ఒక సామాజిక వర్గం వెనుకబడుతుందో ఆ సామాజిక వర్గాన్ని చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత, గురుతరమైనటువంటి అవకాశము ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లీడర్ల పైన ఉంటుంది. సో అటువంటి లీడర్షిప్ ని ఈరోజు ఎంపిక చేసుకుంటూ వారి ద్వారా ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని కావచ్చు, అవకాశాలు పొందలేనటువంటి నిస్సహాయతను కావచ్చు, ఉన్న జీవనోపాధిని మెరుగైన విధంగా ఇంకాస్త ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ముందుకు వెళ్ళేదానికి సూచనలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈరోజు కమిటీలో చర్చించడం జరిగింది. నాయకులుగా ఎంపికైతున్నటువంటి వారు కూడా ప్రజలని భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఆ కమిటీకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యోగ సంఘాలు కూడా వారికి బాధ్యతగా ఉంటూ వారిని మార్గనిర్దేశం చేస్తాయని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.